నేను వీడియో ఎక్కడ పోయినా అదో దగ్గర ఎక్కడ పోయినా ఇప్పుడే వచ్చినా బాగా పోయినా ఇప్పుడు వచ్చినా ఏమైంది ఆ డాక్టర్ సపోర్ట్ చేసావు అంటే నేను ఏమన్నా ఇది వాళ్ళ వాడు గమ్మత్తనే పోయినా వాళ్ళ వాడి భవనాన్ని నిర్మించాలి, నూతన భవనాన్ని నిర్మించాలి, నూతన భవనాన్ని సిగ్గు సిగ్గు అది జిల్లా అధికారులకు, సిగ్గు జిల్లా అధికారులకు, సిగ్గు జిల్లా అధికారులకు. కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని, కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. కడపలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన భవనాన్ని ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరాఠీల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈనాడు కడప పట్టణం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని నిర్మించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘ నాయకులందరికీ ఉద్యమ నమస్కారంతో జేబీఎం తెలుపుకుంటున్నాను. కడప పట్టణంలో పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప దళితుల ఎదుగుదలకు అభివృద్ధికి ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వ నాయకులు కానీ సపోర్ట్ చేయడం లేదు. ఉదాహరణకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత వారి భవనాలకు రంగులు వేసుకోవడంలోనే వారి 5 ఏళ్ళు సరిపోతున్నాయి. కడప నడిబొడ్డున భారత రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని శిథిలావస్థలో వదిలేశారండి. ఇది ఎంతవరకు న్యాయము? ఈనాడు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందారంటే ఆయన చూపించినటువంటి మార్గంలో మీరు ఉద్యోగాలు కొట్టారు. అలాంటి పదవిలో ఉండి కూడా మీరు ప్రజాసంఘ నాయకులు ఎన్నోసార్లు మీకు పిటిషన్లు ఇచ్చినా మీ దగ్గర నుంచి స్పందన లేకుండా పోయింది. ప్రజాసంఘ నాయకులం అందరం కలిసి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. వెంటనే కడప నడిబొడ్డునటువంటి అంబేద్కర్ భవనాన్ని మాకు నూతన భవనాన్ని హుందాతనంగా నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ భవనం నిర్మించడం వల్ల ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు నిర్మించే భవనాలన్నీ ఉపయోగం లేకుండా పోతున్నాయండి. కానీ ఆనాడు ఈరోజు రాజ్యాంగం నిలబడిందంటే ఆయన రాసినటువంటి హక్కుల ద్వారానే మనమందరము ప్రతి ఒక్కరము జీవిస్తున్నాము. అలాంటి భారత రాజ్యాంగం కోసం ఆయన ఎంతో కృషి చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన కోసం భవనాలని పాడుపోయినాయండి. దయచేసి ప్రభుత్వ నిధులను సక్రమంగా కేటాయించి ఈ భవనాన్ని నిర్మించాలి. లేని పక్షాన ప్రజాసంఘ నాయకులమందరం కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేసి భవనం నిర్మించేంత వరకు పోరాడతామని సెలవు తీసుకుంటున్నాము. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. జై భీమ్. ఈరోజు కడప నగరం వై జంక్షన్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ భవనం దగ్గర ఈరోజు ప్రజా సంఘాలు నిరసన తెలియజేయడం ఏమనగా, నాడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన వల్లనే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడతా ఉన్నాయి. అలాగే ఈరోజు ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ వాళ్ళకి పదవులు వచ్చాయి, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయంటే అంబేద్కర్ గారి వల్లనే అనేసి అది తెలియని తనంలో ఈరోజు జిల్లా అధికారులు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కూడా ఉన్నారంటే సిగ్గుచేటు. ఈరోజు అంబేద్కర్ భవన్ ఈరోజు ఇంత శిథిల వ్యవస్థకు చేరిందంటే, కడప నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ భవన్ శిథిల వ్యవస్థకు చేరిందంటే ఈ అధికారులకు కళ్ళు లేవని అడుగుతున్నాం, ఈ అధికారులకు చెవులు లేవని మేము అడుగుతున్నాం. అయ్యా, ఒకసారి అంబేద్కర్ భవనాన్ని సందర్శించండి. అంబేద్కర్ భవనం ఈరోజు ఎంత శిథిల వ్యవస్థకు చేరుకుందంటే అంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు బీసీ భవన్ కట్టారు, ఈరోజు ఎస్టీ భవన్ కట్టారు, అలాగే అంబేద్కర్ భవన్ కూడా ఒకటి కట్టారు రిమ్స్ దగ్గర. కానీ ఈరోజు అక్కడ ఆ అంబేద్కర్ భవన్లో పిచ్చి మొక్కలు మొలచడం తప్ప అక్కడ చేసేది ఏమీ లేకుండా పోయింది. ఇక్కడ కట్టిన అంబేద్కర్ భవన్ అనబోతే వర్షాకాలంలో నీళ్లు నిలబడి అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని నోట్బుక్స్కు ఉపయోగించుకునే దౌర్భాగ్య స్థితి ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు ఉందంటే సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారుల తీరు మారాలా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల తీరు కూడా మారాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క భవనాన్ని త్వరగా పూర్తి చేయాలా.
పూర్తి చేయలేని ఎడల జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన వివిధ పార్టీలను కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యమ రూపంలో మేము ఉద్యమాన్ని తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. నా పేరు ఆర్ఎన్ రాజా, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.